నమస్తే అండి బోసుకుమరి. కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు ఏంటంటే వైసీపీ సంబంధించిన సోషల్ మీడియా ఇప్పుడు కొత్తగా కొంతమంది యూట్యూబ్లో మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అదేవిధంగా పాతకాలం నుంచి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక్కసారిగా వీళ్ళంతా ఎవరు అని అంటే నేను ముందు రోజుల్లో ప్రస్తావిస్తాను. ముందు రోజుల్లో దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎవరెవరు ఎందుకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు, దేనికి యూట్యూబ్ ఛానల్స్ చాలా విస్తారంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టి దాని ద్వారా కూటమి ప్రభుత్వానికి సంబంధించి విషయంగా కట్టేటువంటి ప్రయత్నం చేస్తూ వాళ్ళని ఎండగట్టేటువంటి విధంగా నెక్స్ట్ రాబోయేటువంటి ఎలక్షన్స్లో కూటమిని ఓడించేటువంటి విధంగా వైసీపీ పార్టీని మళ్ళీ బూస్టప్ ఇచ్చేటువంటి విధంగా యూట్యూబ్ ఛానల్స్ విపరీతంగా పెడుతూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కొంతమంది. వీళ్ళందరూ కూడా ప్రచారం చేస్తుంటే కూటమి అది ఎంతంది, కూటమి ఇది ఎగ్గొట్టింది, కూటమి ఇది ఇవన్నీ కాదు, ఇది ఎంత సొల్లు. వాస్తవ పరిస్థితి ఏంటి అని అంటే నిజంగా చెప్తున్నాను, నేను రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర ప్రయోజనాలు దాటి కూటమికి సంబంధించినటువంటి నాయకులు కానీ ప్రవర్తిస్తే నేను ఖచ్చితంగా మాట్లాడతాను. సమస్యలు దాంట్లో ఖచ్చితంగా మాట్లాడతాను. కానీ ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రాజకీయం చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి గోల్స్ రాజకీయం చేస్తూనే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏమాత్రం చిన్న తప్పు చేసినా మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఆచితూచి కొన్ని విధానాల్లో మైనస్ అవుతూనే తలంచుకొని వెళ్ళిపోతారు. ఇది మాత్రం వాస్తవం. దీన్ని అర్థం చేసుకోకుండా కొన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎందుకు ఓడించారు అనేటువంటి విషయానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. సంక్షేమ విధానంలో యావరేజ్ మార్కులు వేసిన అభివృద్ధి విషయంలో మాత్రం 100% మరి ప్రజలైతే మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఓటు వేశారు. ఇప్పటికీ కూడా ప్రజల అభిప్రాయం నేను డైరెక్ట్గా కొంతమంది మాట్లాడే చెప్తున్నాను. సంక్షేమం విషయంలో పాస్ మార్కులు ఇంకా అంటే కొంత యావరేజ్ మార్కులు వచ్చిన అంటే అభివృద్ధి విషయంలో మాత్రం ప్రజలైతే మాత్రం చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ఉద్యోగస్తులు కావచ్చు, మిగతా వ్యక్తులు కావచ్చు, వచ్చేటువంటి పరిశ్రమలు, విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఇంకా ఆశాభావంతో ఇప్పటికైతే సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ఇది మాత్రం షో. దీన్ని చెడగొట్టేటువంటి విధంగా విపరీతంగా మాట్లాడుతారు కొంతమంది. వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు. వీళ్ళు చెప్తున్నటువంటి దాని నుండి ఈఎంఐలు అంటారు. నిజంగా మీరు ఏం జర్నలిస్టులు అవధానం వచ్చారు, లేకపోతే ఏం అనాలిసిస్ చేద్దామని వచ్చారో తెలియదు. కానీ నిజంగా వాస్తవ పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్, దీనికోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఆయన అప్పులు తీసుకుని వచ్చి సంక్షేమం పేరుతోటి సంక్షేమాన్ని పంచుకుని ఇందాక గత వీడియోలో చెప్పాను, ఇంతకుముందు వీడియోలో చెప్పాను, వాలంటీర్లు వీడియోలో చెప్పాను, నేను క్లియర్గా చెప్పాను. అది చూడండి కావాలంటే, ఇంతకుముందే పెట్టింది ఆ వీడియోని. దాంట్లో ఆయన ఆ వ్యవస్థని 30 సంవత్సరాల పాటు నేను అధికారంలో ఎలా ఉండాలని మాత్రం ఆలోచించాడు తప్ప రాబోయేటువంటి తరాల భవిష్యత్తు ఏంటి అనేటువంటి విషయాన్ని ఆలోచించలేదు. అంటే ఆయన భవిష్యత్తుని గురించి మాత్రం ఆలోచించాడు తప్ప మిగతా భవిష్యత్తుని ఆలోచించలేదు అనేది మాత్రం క్లియర్గా అవుతుంది. సంక్షేమంతో భవిష్యత్తు రాదు, ఇది మాత్రం షో. కాబట్టి ఉన్నటువంటి పేద వర్గాల్లో ఏదైనా కొద్దిగా మేలు సంక్షేమం వల్ల జరుగుతుంది, కానీ శాశ్వతమైన అభివృద్ధి అయితే మాత్రం ఖచ్చితంగా రాదు. శాశ్వతమైన అభివృద్ధి చేసుకుంటూనే సంక్షేమం చేసుకుంటూ వెళ్ళాలి. అదే ప్రభుత్వం అంటే. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రము చితికిపోయింది, వేరే రాష్ట్రం నుంచి విడిపోయింది. సుమారు 1,00,000 కోట్లు, 90,000 కోట్లు, అటు ఇటు 1,00,000 కోట్ల వరకు కూడా బాకీని ఎత్తున పెట్టుకొని వచ్చాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చారు. ఏమి లేవు, కొత్త భూమిని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ డెవలప్ చేసేటువంటి క్రమంలో మనం ఎవరికి తగ్గం. తెలుగోడి పౌరుషం అనేటువంటి విధానాన్ని, తెలుగోడి ఆత్మగౌరవం, పౌరుషం అంటే ఆత్మగౌరవం అనే దాన్ని దెబ్బ తీయకుండా ఉన్నటువంటి దాన్ని కాపాడుకుంటూ సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి రాబోయేటువంటి తరాల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కోరుకుంటుంది ఏంటి అని అంటే అభివృద్ధి. ఆ అభివృద్ధి ఎప్పుడైతే కుంటు పడుతుందో ఎప్పటికీ ఎదగదు. 10 సంవత్సరాలు అయిపోయి 15 సంవత్సరం అయిపోవడానికి వెళ్ళిపోతున్నాం మనం. ఇప్పుడు 11, నెక్స్ట్ ఇంకొక 2 నెలల్లో 12వ సంవత్సరం వస్తుంది విడిపోయి. ఏం చేశారంటే ఇంకెంతకంటే నాకు నేను మాట్లాడచ్చు, ఏం పీకారని చెప్పేసి నేను మాట్లాడచ్చు కానీ వద్దు. కానీ ఏం సాధించారు ఇప్పటివరకు అంటే ఏం లేదు. రాజకీయం చేసుకున్నారు, రాజకీయం చేశారు, రాజకీయ నాయకులు బాగుపడ్డారు అనేది మాత్రం క్లియర్గా వస్తాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కోరుకుంటుంది ఏంటంటే సంక్షేమం అనేది కాదు. సంక్షేమం తీసుకునేటువంటి వాళ్ళు లేరా అంటే ఉన్నారు, నువ్వు ఇస్తే తీసుకుంటారు కంపల్సరిగా. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది అభివృద్ధి. ఈ అభివృద్ధి లేకపోతే ఆంధ్రప్రదేశ్ శాశ్వతంగా నష్టపోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం ఆలోచించలేదు. కాబట్టి అది కూడా కాకుండా రాజకీయ అడ్డం పెట్టుకొని మిగతా కార్యక్రమాలు, బూతులు తిట్టించడాలు, కక్షపూరితమైన రాజకీయాలు, లేకపోతే అమరావతి రైతుల విషయం, ఇవన్నీ కూడా వస్తాయి. కానీ ముఖ్య కారణం ఏంటంటే అభివృద్ధిని, అంటే ఆంధ్రప్రదేశ్కి అవసరం ఈ టైంలో
వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ కావాలో అది కాకుండా ఆ ఇష్టానుసారమైనటువంటి ఆర్ఎంపీ మెడిసిన్ చేయిస్తే, ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఏ రకంగా ఉంటుందో, ఐసీలో ఉన్నటువంటి వ్యక్తికి ఆర్ఎంపీ ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఎలా ఉంటుందో, అలాగే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వ్యక్తికి మంచి మెడిసిన్ వాడకుండా చేసినటువంటి విధానం ఎలా ఉంటుందో ఇది అట్లా అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు కావాల్సింది కోరుకుంటుంది అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్ కోరుకుంటే అభివృద్ధి కోరుకుంటుంది. అభివృద్ధి అయితేనే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తేనే సంక్షేమం చేయాలి. కాబట్టి ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో రూపాయి ఉంటే ఆ రూపాయిలో 25 పైసలు సంక్షేమానికి ఖర్చు పెట్టుకొని 30 ఖచ్చితంగా అభివృద్ధికి వాడుకోవాలి. అలాగే చేసి ఉంటే ఈ 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఇంకో లెవెల్లో ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఇదే కారణం. ఇది కాకుండా ఎవరు ఎంత సొల్లు మాట్లాడినా అది ఎక్కదో, జనాల్లోకి వెళ్ళదు అనేది విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఎవరు కర్మ అవుతుంది.